ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదిన నడవాల్సిన అవసరం లేదులే అమ్మా. బుల్లెట్ సౌండ్ వినిపిస్తుంది కదా, గంగబా వచ్చినట్టున్నాడు. అలా ఎలా వస్తాడు ఇంటికి? రామ్మా. గంగా, సమయానికి వచ్చావు. రావద్దని గెంటేసిన తర్వాత కూడా ఎందుకు వస్తాడు? మీ పుట్టింటి వాళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదనుకుంటా. నేనేం మీ ఇంట్లోకి రాలేదు. నువ్వు మర్యాదలు చేయాలని గాని మీరు మర్యాదలు చేయాల్సిన అవసరం కూడా లేదు. నా చెల్లి నాగవల్లిని ఆఫీస్ దగ్గర వదిలిపెట్టడానికి వచ్చాను. ఇక్కడ తన బాధ ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకున్నా వీర్రాజుకి దిగబెట్టే అవకాశం లేకుండా చేశారు. అయినా తన చెల్లి కోసం గంగ వస్తాడని మాత్రం వీళ్లే కాదు, నేను కూడా మర్చిపోయాను గంగా. కానీ నువ్వు టైంకొచ్చావు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. కనీసం వీళ్ళు ఆటోలో వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. ఈ ఇంట్లో దేవరాజు కావచ్చు, వరదరాజులు కావచ్చు, నిన్ను ఎలా చూస్తారో నాకు తెలుసమ్మా. అందుకే నీకు సాయం అవ్వాలనొచ్చాను. బండి తలమున్న నేనే దిగబెట్టేవాడిని బావా. కావాలని మా అన్నయ్య తాళాలు తీసుకెళ్లాడు. బండిని తీసుకోవడం కాదు, అలాంటి వాడి బతుకు బండిని భార్య లాగుతున్నా సరే బుద్ధి రాదు. అలాంటి వాణ్ణి వెనకేసుకునొచ్చే పెద్దరికం ఎందుకు పనికిరాదు. కూర్చోమ్మా. వెళ్ళమ్మా. అక్కడ నా కూతురు శివపార్వతిని, ఇక్కడ నీ చెల్లెలు నాగవల్లిని ఉద్యోగం చేసుకోవడానికి ఆఫీసుల దగ్గర దిగబెట్టే పని కంటే నీకు వేరే ఉద్యోగం లేదని తెలుసులే గంగా. సర్పంచ్గా ఊళ్ళో సమస్యలు కూడా నా సమస్యలు అనుకుని కష్టపడుతున్నాను. అలాంటిది మా చెల్లికి ఏ చిన్న సమస్య వచ్చినా ఒక్క క్షణం కూడా ఆలోచించను. అత్తయ్య వెళ్ళొస్తాను. మంచిదమ్మా. మీ మావయ్య కూడా చెప్పమ్మా. టాటా మావయ్య. చేతులు వెనక్కి పెట్టుకొని పిడికిలి బిగించుకున్నారులే నాగవల్లి. ఇక నీకేం టాటా చెప్తారు? నువ్వు వెళ్ళిరామ్మా. బాయ్ అత్తయ్య. ఈ రోషానికి ఏం తక్కువ లేదు. దేవానే తాళాలు తీసుకెళ్లిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళన్నయ్య మేల తాళాలు ఒకటే తక్కువ. చెల్లిని ఎలా తీసుకెళ్తున్నాడో చూసారా? పూలు అగరొత్తులు తీసుకునొచ్చాను మేడం. ఏం చేయాలి మేడం? దారం తీసుకుని మూరమాల కడతావా? నాకు రాదు మేడం. తెలివి ఉండాలి కదా వెంకటస్వామి. వెళ్ళేటప్పుడు మాల కావాలా, విడిపూలు కావాలా అని అడగాలి కదా. కొంచెం కూడా ఆలోచించవెందుకు? సారీ మేడం. మేడం, దేవా సార్ వచ్చారు. ఏం చేయమంటావు? అదే మేడం, సార్ వచ్చినందుకు పూలతో స్వాగతం పలుకుతారేమోనని చెప్పాను. నో 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 నో, బొకేలు అలాంటివి ఇవ్వకండి. ఇక్కడ అంత సీన్ లేదు. బూట్లు విప్పేయి, నువ్వొస్తే పని చెప్తాను. బూట్లు విప్పాలా? ఎందుకు? కానిస్టేబుల్ పూలు తీసుకుని రెడీగా ఉన్నాడు. తమరొచ్చి దేవుడి ఫోటోలు శుభ్రం చేసి బొట్లు పెట్టి
ఆ తర్వాత పూలు పెట్టి అగరత్తులు వెలిగించేసి దీపారాధన చేసేస్తే అప్పుడు శుభప్రదం మొదలవుతుంది. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? పోలీస్ స్టేషన్లో కూడా పూజలు చేస్తారా? సార్, మీరు లాఠీ తీసుకుని బడిత పూజ చేస్తారు. అలాంటప్పుడు దేవుళ్ళకి పూజ చేయడానికి ఏంటి ప్రాబ్లం? రాయ్, నోరు మూసుకుంటావా? కాకి చొక్కా వేసుకొచ్చాను, తోలు ఊడుతుంది, జాగ్రత్త. వాళ్ళని బెదిరించడం కాదు, నువ్వొచ్చి ఇక్కడ పూజ చేస్తే బాగుంటుంది. ఏంటి, నన్ను పూజారి చేస్తున్నావా? ఆ అంత పుణ్యం దక్కించుకునే అదృష్టం నీకు లేదులే బ్రదర్. త్వరగా పూజ చేస్తే చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి, వాటిని చూడాలి. నేను చేయను. ఓకే వెంకటస్వామి, మేడం, ఎస్పీ గారికి ఫోన్ కలుపు. నేను చెప్పిన పని చేయట్లేదని పింక్ స్లిప్ ఇచ్చి పంపించేద్దాం. అలాగే మేడం. ఏ, ఆగు. తను చేయమంటే చేసేయడమేనా? పై అధికారి మాట వినాలి కదా సార్. నేను కూడా పై అధికారినే. అంటే 1 నెల రోజులు కాదంట కదా సార్. నోరు మూసుకోండ్రా. 30 రోజులు అయిపోయిన తర్వాత మీ అందరికీ 32 పళ్ళు ఊడగొట్టకపోతే నా పేరు దేవరాజే కాదు. అప్పటి వరకు మీరు ఉండాలి కదా సార్. లేకపోతే ఎక్కడికి వెళ్తాన్రా? నేరం చేశాం కానీ మేము కూడా బాగానే చదువుకొని ఉన్నాం. డిసిప్లినరీ యాక్షన్ కింద మీరు డ్యూటీ చేస్తున్నారు. 30 రోజుల్లో ఏ ఒక్కరోజు పని చేయకున్నా, తేడాగా బిహేవ్ చేసినా మీ ఉద్యోగం గోవిందా గోవిందా. అందరికీ చెప్పేశావా? హా? నేను చెప్పడం ఏంటి? ఎస్పీ గారు వచ్చినప్పుడు వీళ్ళిక్కడే ఉన్నారు. మనకన్నా సీనియర్లు తెలుసా? సార్, మేడం గారితో ఎందుకు గొడవ? దేవుడి ఫోటోలు తీసుకొని ఓ 2 రౌండ్లు తుడిచేసి గబగబా బొట్లు పెట్టేసి లటుక్కున పూలు జల్లేసి అగరొత్తులలా 3 రౌండ్లు తిప్పేసి మామా అనిపించేయండి. నేనెప్పుడు పూజ చేయలేదయ్యా. అందుకే ఇప్పుడు చేయమంటున్నారు సార్. ఇప్పుడు చేస్తారని క్లియర్గా చెప్తున్నారు. తప్పదా? తప్పదు సార్. ఆలోచించకండి సార్, కానిచ్చేయండి. సరే. ఆ ఆ బ్రదర్, షూ విప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.